చిత్తూరు జిల్లా పలమనేరులో జైళ్ల శాఖ పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరారైన ఘటన తీవ్రంగా కలకలం రేపింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల పునరావాసంలో భాగంగా అక్కడ ఏర్పాట్లు చేసిన పెట్రోల్ బంకులో విధులు నిర్వహిస్తున్న యావజ్జీవ ఖైదీ అదృశ్యమయ్యాడు. కడప సెంట్రల్ జైల్లో హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న సూరి అనే ఖైదీని సత్ప్రవర్తన ఆధారంగా జైళ్ల శాఖ అధికారులు పలమనేరులోని పెట్రోల్ బంక్ నిర్వహణ కోసం నియమించారు. అయితే సూరి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పరారయ్యాడు. దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు పరారైన ఖైదీ ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 10th ఆగస్టున ఒక కన్విక్షన్ ప్రిజనర్ సూర్య అతని పేరు. అతను నాగులాపురం పిఎస్ కాళహస్తి దగ్గర ఉన్న నాగులాపురం పిఎస్ లో మర్డర్ కేసులో కన్విక్షన్ వచ్చింది అతనికి. అతను 3 years గా కడప సెంట్రల్ జైల్లో నుండి వచ్చి చిత్తూరు డిస్టిక్ జైలుకు ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు. అతని బిహేవియర్ మీద అతన్ని పెట్రోల్ బంక్లో పనికి నియమించడం జరిగింది జైలు అథారిటీస్. అతను నిన్నటి నుంచి అబ్స్కాండ్ అయినాడని చెప్పి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అతన్ని త్వరలోనే పట్టుకొని మళ్ళీ అతనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.